ఇండియా ఈరోజు ట్రంప్ టారిఫ్స్ని ఎదుర్కొంటుంది. కాబట్టి భారతదేశం చైనాకి దగ్గరవుతుంది అనేది మనకు తెలుస్తుంది. భారత ప్రధాని కూడా ఈ ఆగస్టు 30, 31 అంటే ఈ నెల ఆగస్టు 31 వచ్చే నెల 1వ తారీఖున 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తున్నారు. దీనివల్ల ఒక చర్చ జరుగుతుందన్నమాట. భారతదేశం అమెరికా నుంచి దూరం అయ్యి చైనాకి దగ్గరైపోతుంది అని. కానీ ఇందులో ఉన్న అంతర్యం ఏమిటి అంటే ఏంటంటే ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇండియాకి అమెరికా ముద్ద, చైనా ముద్ద. ఇండియాకి అసలు అమెరికా చైనాలు ఎవరిని నమ్మకూడదు. ఇండియా తన కాళ్ళ మీద తాను నిలబడాలి. అది భారతదేశానికి ఉన్న అతిపెద్ద గుణపాఠం అనమాట చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ ఇప్పుడు 2 సూపర్ పవర్లు, ఒకటి చైనా, 2 అమెరికా ఆర్థిక సూపర్ పవర్లు ఇవి. ఎందుకంటే 2వ ఆర్థిక వ్యవస్థ చైనా, మొట్టమొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా. ఈ రెండిట్లో ఎవరు మనకు ముఖ్యం అంటే ఒక్కటేనండి. ఇప్పుడు ప్రస్తుత జరిగే పరిణామాల పడి మనకు చైనా ముద్దు, అమెరికా శత్రు అనకూడదు. ఇక్కడ విషయం ఏంటంటే చైనా కంటే అమెరికాయే ఇండియాకి చాలా ఇంపార్టెంటు. చైనా కంటే ఇండియా అమెరికా వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందగలుగుతుంది. ఇటు చైనా కంటే భారతదేశానికి అమెరికాతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లే భారతదేశ భద్రతకి, భారత ఆర్థిక వ్యవస్థకి ఎక్కువ ప్రయోజనం. అందుకే నేను చెప్పేది అబద్ధం అంటే ఒక్క విషయాన్ని మనం పరిశీలించాలి. ట్రంప్ ఎంత డైరెక్ట్గా భారతదేశాన్ని అవమానించి తిట్టినప్పటికీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఫోన్ ఎత్తకపోవడం, ఇవన్నీ చేయడం కేవలం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారితోనే మాట్లాడిస్తున్నారు, విదేశాంగ ప్రతినిధితోనే మాట్లాడిస్తున్నారు. కానీ తను మాత్రం ఎక్కడ నోరు పరేసుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు అమెరికాలో ఉన్నది ట్రంపే. ట్రంప్ పోతే అమెరికా మిగిలిద్ది. అమెరికా ఎప్పుడు ఇండియా క్షేమాన్ని కోరుకుంటుంది. అమెరికాకి ఇండియా కావాలి కాబట్టి. వేరే చైనా అనేది ఎప్పుడు శత్రువు, చాలా డేంజరస్ శత్రువు. అది ఎన్నిపోటు పొడవడానికే ఉంటుంది. కమ్యూనిస్టు చైనా అంటేనే దాన్ని నమ్మకూడదు. చాలా డేంజరస్ చైనా. దానికి ఉదాహరణ ఎందుకు చైనా కంటే అమెరికాయే మనకు ముద్దు అని చెప్పడానికి చైనా ఎంత డేంజరో చెప్పాలన్నమాట. ఎంత డేంజర్ అంటే చైనాని మనం నమ్మడానికి లేదండి. ఇండియా చైనాని నమ్మడానికి లేదు. అందులో మొట్టమొదటిది ఏంటంటే చైనా మనం ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో మనల్ని మోసం చేసింది. 1962లో మోసం చేసి మన బోర్డర్ని కాస్త ఆక్యుపై చేసుకుంది. లడఖ్ దగ్గర 37,000 చదరపు కిలోమీటర్లు ఆక్యుపై చేసుకుని పాకిస్తాన్ నుంచి కాస్త 5,600 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తీసుకుని ఇప్పటికీ బౌండరీ దగ్గర ప్రాబ్లం దగ్గర మేమున్నాం, మాది అంటుంది. ఈ తర్వాత అది ఒకటి బౌండరీ ప్రాబ్లం. కాబట్టి బౌండరీ ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఎప్పుడైనా మన మీద అటాక్ చేయొచ్చు. 2017లో డోక్లాం దగ్గర, 2020లో గాల్వాన్ వ్యాలీ దగ్గర కూడా జరిగింది, మనకి ఇంకా గుర్తుంది. దీంతోపాటు రెండోది ఏంటంటే ఇండియన్ ఓషన్ మాది, ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అంటుంది. ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవుతే భారతదేశ సమగ్రత పోతుంది. ఒకప్పుడు బ్రిటిష్ టైంలో బ్రిటిష్ వాడు ఇండియన్ ఓషన్లోకి ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇండియాను ఆక్యుపై చేయగలిగాడు. సో ఇండియన్ ఓషన్లో ఇప్పుడు చైనా భారతదేశ భద్రతకు తీవ్రమైన ముప్పు ప్రకటిస్తుందన్నమాట. కాబట్టి చైనా నమ్మడానికి లేదు. 2 ఇక మూడోది ఏంటంటే భారతదేశ నైబర్హుడ్ అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఇటు పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం చేసేసిందండి. ఇక్కడ రెండోది ఏంటంటే బంగ్లాదేశ్లో ఇన్వాల్వ్ అవుతుంది. సౌత్ ఏషియాలో ప్రతి కంట్రీ, చిన్న కంట్రీలు మాల్దీవ్స్, శ్రీలంక నుంచి మనల్ని రెచ్చగొడుతుంది. ఇక రెండోది ఇది చాలా డేంజరస్ అనమాట. ఇక బ్రహ్మపుత్ర రివరు, ఈ సింధు రివర్ల మీద మనకి చాలా డ్యాములు కట్టి భారతదేశానికి బ్రహ్మపుత్రాన్ని రానివ్వడం లేదు. ఇది మనకి చాలా డేంజరు. కాబట్టి చైనాను నమ్మడానికి లేదు. తర్వాత ఎకనామిక్ కాంపిటీషన్లో మన పెట్టుబడులకి, మనకు రావాల్సిన ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ప్రపంచంలో పెట్టుబడులు పెడుతుంటే చైనీస్ పెట్రోలియం కంపెనీస్ వెళ్ళి మొత్తం పెట్టుబడులు పెట్టి భారతదేశానికి అవకాశం ఇవ్వవు. ఆఫ్రికాలో మైనింగు. సో ఆఫ్రికా కాంటినెంట్ ప్రపంచవ్యాప్తంగా చైనా కంపెనీలు, భారత కంపెనీలు చాలా తీవ్రమైన కాంపిటీషన్స్ ఇస్తున్నాయి. అది టెక్నాలజికల్ పవర్ అయిపోయింది ఆల్రెడీ. ఇండియాకి చాలా తీవ్రమైన కాంపిటీషన్. ఇండియాకి ఎగుమతులు కూడా కానివ్వదు. కొన్ని చిప్లని, చాలా రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇండియాకి ఎగుమతి కూడా చేయదండి. అంత డేంజర్ అది, ఎప్పుడు కూడా అంత డేంజర్. తర్వాత మన ఇన్వెస్ట్మెంట్సు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తీవ్రమైన కాంపిటీషన్ రాబోతుంది. వచ్చే దశాబ్దాల్లో చైనాకి అమెరికా కాంపిటీషన్ కాదండి, ఇండియా కాంపిటీషను. కాబట్టి ఇండియానే నాశనం చేయాలని చైనాకు బాగా తెలుసు అనమాట. ఎక్కువ పెద్ద కాంపిటేటర్ ఇండియా అని. కాబట్టి మనల్ని శత్రువుగానే చూస్తుంది చైనా. ఇది చాలా డేంజరు. కాబట్టి అమెరికా కంటే ఎవరు శత్రువు మనకి? చైనాయే శత్రువు. చైనానే నమ్మడానికి వీలేదు. తర్వాత ట్రేడ్కి సంబంధించవలసి వస్తే అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ చైనా ట్రేడే డేంజరు. ఎందుకంటే చైనాతో మనం $120 బిలియన్ ట్రేడ్ చేస్తుంటే
మనకి వాళ్ళు ఎగుమతి చేసి అందులో 80% ట్రేడ్ వాళ్ళకే ఫేవర్గా ఉంది. ఎక్కువ ట్రేడ్ డెఫిషిట్, చాలా డేంజరు. తర్వాత చైనా నుంచి డంపింగ్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి ఎంటర్ అయిపోతాయి అనమాట. ఇది కూడా చాలా చాలా ప్రమాదం. ఆ డంపింగ్ ఇండియాలో చైనా మార్కెట్లని పెట్టేసి మన పొట్ట కొట్టేస్తారు మన కార్మికులు. ఎస్పెషల్లీ టాయ్స్ అని, పత్తి వస్త్ర పరిశ్రమ అని, ఎలక్ట్రానిక్ గూడ్స్ అని, దీపావళి మందుల సామాగ్రి అని, ప్రతి దాంట్లో చైనా. ఈవెన్ దొంగ బియ్యం, దొంగ ప్రొడక్ట్స్, ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ ఎగ్గులు. సో చాలా డేంజర్ చైనా అనమాట. సో చైనా అనేది చాలా చాలా డేంజర్. ఇటు పాకిస్తాన్ ఈరోజు రెచ్చిపోతుందంటే ఇటు చైనా వల్లే, బంగ్లాదేశ్ రెచ్చిపోతుందంటే ఇది వాళ్ళ ఇండియన్ వర్షన్. మొత్తం భద్రత అంతా చైనా అంత డేంజర్లో ఉంది. చైనా మిసైల్స్ కూడా మనకి ఎప్పుడు గురిపెట్టి ఉంటాయి అనమాట. ఈ J-35 ఫైటర్లను కూడా ఈరోజు మళ్ళీ పాకిస్తాన్కి ఇచ్చి మళ్ళీ యుద్ధం చేయించే అవకాశం ఉంది. సో ఇంత డేంజర్ అంటే ఇప్పుడు ఎవరు డేంజర్ మనకి? చైనా అనేది అమెరికా కంటే 100 రెట్లు డేంజరు. అంటే మరి ఇప్పుడు అమెరికా టారిఫ్లు విధిస్తుంది కదా, అమెరికాను మనం దూరం పెడుతున్నాం కాదంటే అది కేవలం డిప్లొమసీ మాత్రమే. దానికి ఉదాహరణ మీకు ఏం చెప్తానంటే, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు అమెరికా మీద ఒక్క మాట కూడా అనరు. కావాలంటే అమెరికాకి దౌత్యానికి కౌంటర్ ఇవ్వడానికే మాట్లాడుతూ ఏదో అంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే ట్రంప్ పోతే భారతదేశానికి మళ్ళీ తిరుగులేదు. ఎప్పటికైనా అమెరికా ఇండియాల మధ్య సంబంధాలే మనకు ముఖ్యం. ఎందుకంటే రెండు ప్రజాస్వామ్య దేశాలు. ఇటువైపు చైనా కమ్యూనిస్టు దేశం, దాన్ని నమ్మడానికి లేదు. ప్రజాస్వామ్య దేశం మీద కక్ష కట్టు ఉంటుంది. సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి. అమెరికాతో సైద్ధాంతిక విభేదాలు మనకు ఉండవు. కాబట్టి ప్రజాస్వామ్యం ఎప్పుడూ కలిసికట్టుగా ఉండడానికి ఉంటాయి. ఇప్పుడు గొడవ వచ్చినప్పటికీ. తర్వాత అదొకటి. రెండు, అమెరికాకి ఇండియా అనేది అవసరం లేకపోతే అటు చైనాని అమెరికా ఎదుర్కోలేదు. అది నిక్కీ హేలీ కూడా మనకి చెప్పారు ఆ విషయాన్ని. సో ఈ చైనాని ఎదుర్కోవాలంటే అమెరికాకి ఇండియా కావాలి. ఇండియా కూడా చైనాని ఎదుర్కోవాలంటే అమెరికా మనకు కావాలి, ఇండియన్ ఓషన్లని ఇంకా మిగిలిన ఏరియాల్లో. కాబట్టి ఇది ఇంపార్టెంట్. తర్వాత చైనా మనకి టెక్నాలజీ కొంత రాలేదు, కానీ అమెరికా టెక్నాలజీ మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, అదే విధాలు. తర్వాత మన విద్యార్థులు ఎక్కువ అక్కడ చదువుతారు. మన ఎన్ఆర్ఐస్ అక్కడ ఉంటారు, ఎక్కడ అమెరికాలో ఉంటారు. మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. సో 50 లక్షల మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద Fortune 500 కంపెనీస్కి ఇండియన్స్ అధినేతలు, సుందర్ పిచాయ్ అని, సత్యనాదెండ్లని, వాళ్ళందరూ ఇండియాకి చేయగలుగుతారు. అమెరికన్ గవర్నమెంట్లో కూడా ఇండియన్స్ ఉన్నారు. అంటే ట్రంప్ ఒక వ్యక్తిత్వం బాగోకపోవడం వల్ల మాత్రం ఈ సమస్య వచ్చింది, కానీ సహజంగా ఇండియా అమెరికాల మధ్య రాని సమస్య. ఆ విధంగా మనం చైనాని ఎక్కువ నమ్మలేం, కానీ అమెరికాని నమ్మగలుగుతాం. పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. భారత భద్రతకి అమెరికా ఎప్పుడు పెద్ద భద్రత ఎప్పుడు యుద్ధం చేయదు, కానీ చైనాతో ఏనాడైనా ఏ క్షణమైనా యుద్ధం వచ్చే ప్రమాదం ఉంది, లేకపోతే పాకిస్తాన్ ద్వారా అయినా యుద్ధం చేస్తుంది. కాబట్టి మన భద్రతకి ఎవరు ముప్పు అంటే చైనా ఏ ముప్పు, కానీ అమెరికా కాదు. కాబట్టి భారత ప్రధాని చాలా సంయమనంతో, చాలా పేషెన్స్గా ప్రస్తుత సమస్యని గట్టి ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. కానీ అమెరికాతో తెగేదాకా లాగి అటు ట్రంప్ లాగినట్టు మనం భారత్తో మొత్తం సంబంధాలన్నీ రప్చర్ చేసుకోవడానికి ట్రై చేయడం లేదు. కాబట్టి భారత భద్రతకి ముఖ్యంగా మనం అమెరికాతో స్నేహం చేయాలి, కానీ ఇటు చైనాను కాదు. కానీ తాత్కాలికంగా చైనాతో ట్రేడ్ ఇంప్రూవ్ చేసుకుంటాం అంతే. బౌండరీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే భారతదేశం యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు. ఆర్థిక వ్యవస్థతో మనం ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి మనకి చైనా కంటే అమెరికాయే ముద్దు. కాకపోతే తాత్కాలికంగా మనకు చాలా చికాకు పడవచ్చు. ట్రంప్ మనల్ని అవమానించారు కాబట్టి, భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అని అవమానించారు కాబట్టి. కానీ అమెరికాయే మనకి చాలా ఇంపార్టెంట్. అందుకని భారత ప్రధాని చాలా సంయమనంతో మళ్ళీ అమెరికాతో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఇటు ట్రంప్తో వ్యవహార శైలి ఉంది. కేవలం తాత్కాలికంగా ఈ జైశంకర్ గారు విదేశాంగ ప్రతినిధులే మాట్లాడుతూ ఉంటారు, కానీ మోడీ అనవసరంగా నూరు పారేసుకోరు ట్రంప్ మీద. ట్రంప్ ఫోన్ కాల్ ఎత్తరు, ట్రంప్ను పట్టించుకోరు అంతే. ట్రంప్కే బుద్ధి వస్తుంది ఎవరు కావాలో. ఆల్రెడీ అమెరికాలో బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నారు. తన డెమోక్రటిక్ పార్టీలో, ఇటు రిపబ్లికన్ పార్టీలో ఇండియాను కోల్పోవద్దని చాలా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇండియా ఈజ్ ద నెక్స్ట్ సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ ఇవ్వడానికి అర్హత గల ఒక అద్భుతమైన దౌత్యాన్ని నేర్పుతుంది. చైనాని నమ్మడం లేదు, నమ్మకుండానే చైనాతో దౌత్యం చేస్తుంది ఇండియా. కాబట్టి చైనాతో దగ్గర అయిపోతుందని ఊహించకండి. చైనాతో దగ్గర అవడం లేదు, కేవలం దౌత్యమే, అవసరాల కోసం అంతే. చైనాని అమెరికా ఇండియా నమ్మడం అనేది అసంభవం. అది 1962లోనే డిసైడ్ అయిపోయిందనమాట. సో అమెరికా అనేది మనకు ముఖ్యం చైనా కంటే.